సో, హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. సో, ప్రీవియస్ వీడియోలో నేను యాడ్ ఈవెంట్ లిజనర్ గురించి చెప్పాను కదా! ఓకేనా? అంటే క్లిక్ ఈవెంట్ గురించి. సో, ఇప్పుడేంటంటే ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే. కూల్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ టాస్క్ రాసుకుందాం. మనం ఏమేం పెర్ఫార్మ్ చేయాలో అని. ఓకే. సో, ఫస్ట్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడేం చేయాలి? లెట్ మీ షో యూ. ఇక్కడ ప్రాజెక్ట్‌లో నేనెప్పుడైతే నంబర్ ఎంటర్ చేసి చెక్ అని క్లిక్ చేస్తానో నాకు కొన్ని అప్‌డేట్ అవుతున్నాయి. అవి ఏంటిదంటే ఫస్ట్ ఎప్పుడైతే నేను చెక్ మీద క్లిక్ చేయంగానే ఐ యామ్ రీడింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద ఇన్‌పుట్. ఓకేనా? ఫ్రమ్ ద ఇన్‌పుట్ ఐ యామ్ రీడింగ్ ద వాల్యూ. ఓకే. కూల్. నౌ సెకండ్ పార్ట్ ఏంటిది? సెకండ్ పార్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 లో 2 హై అని వస్తుంది గదా! ఆ మెసేజ్‌ని అప్డేట్ చేయాలి. అప్డేట్ ద మెసేజ్. దెన్ థర్డ్ టాస్క్ వచ్చేసి మనం ఏం చేయాలి? అప్డేట్ ద గేమ్ స్కోర్. ఈ గేమ్ స్కోర్‌ని అప్డేట్ చేయాలి. అప్డేట్ ద గేమ్ స్కోర్. ఓకే. కూల్. సో, ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఈ ఈ ఫంక్షన్ అంటే లెట్స్ సే క్లిక్ చేసామో, క్లిక్ ఈవెంట్ క్లిక్ చేసామో, అప్పుడు ఈ టాస్క్స్ అనేది మనం పెర్ఫార్మ్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ టాస్క్ ఏంటిది? ఫస్ట్ వన్ రీడింగ్ ద ఇన్‌పుట్. ఓకేనా? రీడింగ్ ద ఇన్‌పుట్ అనేసింది. సో, నేను చెప్పాను ఇందాక ఎలా రీడ్ చేయాలనేది. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఫ్రమ్ ద ఇన్‌పుట్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఐ యామ్ కాపీయింగ్ దట్. ఓకే. అండ్ ఇప్పుడేంటంటే ఏదైతే రీడ్ చేస్తున్నానో ఆ వాల్యూని నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. లెట్స్ సే కాన్స్ట్ గెస్. ఓకే. అండ్ ఐ యామ్ స్టోరింగ్ దట్ వాల్యూ ఇన్‌సైడ్ దిస్ గెస్ అనమాట. ఓకే. గెస్ అనే వేరియబుల్‌లో నేను వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ రిటర్న్ చేసిద్దో ఆ వాల్యూని గెస్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. కూల్. సో, ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి? ఆహ్, లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ గెస్. గెస్‌ని కన్సోల్ డాట్ లాగ్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓకే. లెట్ మీ ఓపెన్ ఇట్. ఇప్పుడు చెక్ అనిస్తాను. 2 అనొచ్చింది. అగైన్ 2, అగైన్ 2, అగైన్ 2. ఇక్కడ నాకు 2 ఎందుకొస్తుందంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మనం వచ్చేసి 2 అని ఇచ్చాం కాబట్టి లెట్ మీ రిమూవ్ థిస్ అండ్ లెట్ మీ గో టు ద స్క్రిప్ట్ అండ్ రిఫ్రెష్ ద బ్రౌజర్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే 10 అని ఇస్తున్నాను. అండ్ చెక్ అని ఇస్తే నాకు 10 అనేది వచ్చింది. లెట్ మీ చేంజ్ ఇట్ టు 13. సో, 13 అనేది వచ్చింది. ఓకే. కూల్. బట్ స్ట్రింగ్ కిందొస్తుంది. ఓకేనా? ఇక్కడ వైట్ కలర్‌లో వస్తుంది. దట్ వాస్ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్. నౌ ఐ నీడ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇంటూ ద ఇంటీజర్. సో దట్ మనకేంటి ఇప్పుడు నంబర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ నంబర్ ఇంటూ ద ఇంటీజర్ నంబర్. ఓకేనా? ఓకే. లెట్ మీ షో యూ. 12 అని ఇస్తున్నాను. 12 నంబర్ డేటా టైప్‌లో వచ్చింది నాకు. ఓకే. కూల్. సో, నౌ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సెకండ్ వన్ వచ్చేసి వి హావ్ టు అప్డేట్ ద మెసేజ్. సో, వాట్ ఈస్ ద అప్డేటింగ్ ద మెసేజ్ మీన్స్ ఇప్పుడు నేను 12 అని ఇచ్చాను. చెక్ మీద క్లిక్ చేస్తే నాకు 2 హై అని వచ్చింది. 2 హై అని ఎందుకొచ్చింది ఇక్కడ? ఏదైతే మనం ఎంటర్ చేసామో వాల్యూ దట్ వాస్ గ్రేటర్ థాన్ ద హిడెన్ నంబర్. ఓకేనా? మనం ఏదైతే ఎంటర్ చేసామో దట్ వాస్ గ్రేటర్ థాన్ ద హిడెన్ నంబర్ కాబట్టి 2 హై అని వచ్చింది. ఈ లాజిక్ ఎలా రాస్తాము అంటే సో లెట్ మీ కన్సోల్ ఇక్కడ మనం ఒక రాండమ్ డిజిట్‌ని క్రియేట్ చేసుకున్నాం గదా! ఈ రాండమ్ డిజిట్‌ని నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. హిడెన్ డిజిట్. ఓకేనా? నౌ ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక లాజిక్ రాస్తాను. ఇఫ్ వాటెవర్ ఐ ఎంటర్ ద గెస్ నంబర్ వాస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్. ఓకేనా? ఐ షుడ్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ 2 హై. 2 హై అనేది ప్రింట్ చేయాలి. ఓకే. సో, లెట్ మీ ఓపెన్ ద ప్రాజెక్ట్
అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్‌లో 1 వచ్చింది. ఈ 1 ఏంటిది? హిడెన్ నంబర్. ఓకేనా? ఈ హిడెన్ నంబర్ నేను లాగ్ చేశాను. సో, 1 అయితే ఉందిక్కడ. ఓకే. ఎప్పుడైతే 1 కన్నా పెద్ద నంబర్ ఎంటర్ చేశానో 10 అనేది ఎంటర్ చేశాను. సో, 2 హై అని వచ్చింది నాకు చూసారా? 2 హై అనొచ్చింది. ఓకే. ఎందుకు హై అనొచ్చింది? మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ కాబట్టి నాకు 2 హై అనొచ్చింది. అది లెస్ అని ఒకవేళ నేను లెస్ అంటే లెట్ మీ షో యూ హియర్. ఆహ్, 10 అని ఎంటర్ చేశాను. 2లో అనొచ్చింది. వాట్ ఈస్ దిస్ 2లో? మనం ఏదైతే ఎంటర్ చేసామో వాల్యూ దట్ వాస్ లెస్సర్ దన్ ద హిడెన్ నంబర్. ఓకేనా? అప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేసామో అది తక్కువనమాట హిడెన్ నంబర్‌కి. సో, అందుకనే మనకి 2లో వచ్చింది. వి హావ్ టు రైట్ ద కండిషన్ ఫర్ దట్ ఆల్సో. నేనేం చేస్తున్నానంటే ఎల్స్ ఇఫ్ గెస్ ఈస్ లెస్ థాన్ హిడెన్ డిజిట్ అయినప్పుడు వాట్ ఐ వాంట్ టు డు? కన్సోల్ డాట్ లాగ్ 2లో ఓకే. సో, లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. ఇక్కడ 18 ఉంది. 18 కన్నా తక్కువ నంబర్ ఎంటర్ చేస్తాను చూడండి. 13 అని. సో, 2లో వచ్చింది. దానికన్నా ఎక్కువ నంబర్ ఎంటర్ చేస్తే 2 హై అని వస్తుంది. ఓకే. సో, మనం లాజిక్ ఇప్పుడు దేనికి రాసాము? దేనికి రాసాము? హైయెస్ట్ నంబర్‌కి రాసాము. అండ్ లోయెస్ట్ నంబర్‌కి రాసాము. అండ్ ఈక్వల్‌కి రాయాలి కదా! ఓకేనా? ఈక్వల్‌కి రాయాలి. సో, అది ఎలా అంటే ఎల్స్ ఓకేనా? ఒకవేళ మనం గెస్ నంబర్ అనేది గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ లెస్సర్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఈక్వల్ అంటే ఇక్కడ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతది ఎల్స్‌లోది. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ ఈక్వల్ ఆర్ ఎల్స్ యూ వాంట్. యూ వాంట్. ఓకే. సో, లెట్ మీ షో యూ హియర్. ఇప్పుడు నేను 18 అని ఎంటర్ చేస్తున్నాను చూడండి. చెక్ అని ఇచ్చాను. సో, యూ1 అని వచ్చింది. అండ్ ఇప్పుడు నేను 18 కన్నా ఎక్కువ నంబర్ ఎంటర్ చేస్తే 2 హై, తక్కువ నంబర్ ఎంటర్ చేస్తే 2లో అని వచ్చింది. నౌ ఇప్పుడు మనం ఏంటి లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ నేను ఇనీషియల్‌గా 10 అని ఉండుద్దని చెప్పాను కదా! గేమ్ స్కోరు. ఓకే. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ అప్డేట్ ఇన్ ద హెచ్‌టీఎంఎల్ పేజ్. సో, 10 ఓకే. యాహ్! సో, ఇనీషియల్‌గా గేమ్ స్కోర్ అనేది ఎంత ఉండిద్దని చెప్పాను? 10 అనేది ఉండిద్ది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే చెక్ అని ఇస్తాను. -1 అయింది. వై? బికాజ్ నేను రాంగ్ గెస్ చేశాను. ఓకేనా? ఎప్పుడైతే రాంగ్ గెస్ చేస్తానో అప్పుడు నా గేమ్ స్కోర్ అనేది రెడ్యూస్ అవ్వాలి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఐ హావ్ టు అప్డేట్ ద గేమ్ స్కోర్. ఓకేనా? గేమ్ స్కోర్ అనేది అప్డేట్ చేయాలి. గేమ్ స్కోర్ మైనస్ మైనస్ ఇక్కడ కూడా రాంగ్ గెస్సే కదా! ఈ ఇక్కడ ఈ కండిషన్ కూడా రాంగ్ గెస్సే కాబట్టి గేమ్ స్కోర్ మైనస్ మైనస్ ఇది కరెక్ట్ కండిషన్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవసరం లేదు. ఓకేనా? రాంగ్ గెస్‌కి మాత్రమే మనం మైనస్ చేయాలి. ఓకే. సో, ఐ హోప్ మీకు ఇక్కడి దాకా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ అనమాట. సో, ఇప్పుడు నేను 10 అని ఇచ్చాను. చెక్ అని క్లిక్ చేయగానే వాల్యూస్ అనేది అప్డేట్ అవుతుంది. కంటెంట్ అనేది మోడిఫై అవుతుంది. ఇక్కడ గేమ్ స్కోర్ అనేది చేంజ్ అవుతుంది. 2 హై అనేది అది కంటెంట్ వస్తుంది. అది ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో ఓకేనా? ఒక ఎలిమెంట్‌లో కంటెంట్ చేంజ్ చేయాలంటే వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద టెక్స్ట్ కంటెంట్. ఏంటంటే ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే లెట్స్ సే ఓన్లీ ఏమైనా స్ట్రింగ్ యాడ్ చేయాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద టెక్స్ట్ కంటెంట్. ఏమైనా హెచ్‌టీఎంఎల్ టాగ్స్‌ని యాడ్ చేయాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. ఓకే. కూల్. సో, ఇప్పుడు జస్ట్ మనం ఓన్లీ టెక్స్ట్‌ని మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వి ఆర్ గోయింగ్ విత్ ద టెక్స్ట్ కంటెంట్. ఓకే. కూల్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే గెస్ నంబర్ ఉందో అది నా మెసేజ్ అనమాట. ఇక్కడ నేను అప్డేట్ చేయాలి. 2 లో, 2 హై ఇలా అనేది అప్డేట్ చేయాలి. నౌ ఐ యామ్ గెట్టింగ్ దిస్ మెసేజ్ ఓకేనా? క్లాస్‌ని కాపీ చేసుకున్నాను క్లాస్ నేమ్‌ని అండ్ హియర్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఓకేనా? సో, క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఆ ఎలిమెంట్‌ని తెచ్చుకొని టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు
ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తాను? టూ హై, లెట్ మీ యాడ్ ద ఎమోజిస్ హియర్. సో, లెట్స్ సే గ్రాఫ్. ఓకే. టూ హై. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను నేనేం చేశాను. ఓన్లీ కంటెంట్‌ని మోడిఫై చేశాను. ఓకేనా? మెసేజ్ అనే ఎలిమెంట్‌లో నేను ఈ కంటెంట్‌ని యాడ్ చేస్తున్నాను. లెట్ మీ షో యూ. ఇక్కడ నాకు హిడెన్ డిజిట్ ఏంటిది? 7 అనుంది. 7 ఏదైతే ఇప్పుడు నేను 7 కన్నా ఎక్కువ నంబర్ ఎంటర్ చేస్తాను చూడండి. 15 చూసారా? 2 హైలోకి మారింది. ఓకేనా? సేమ్ ఇలానే నేను 2 లోకి కూడా చేస్తాను. ఓకేనా? 2 లోకి కూడా అప్డేట్ చేస్తాను. 2, 5 ఇక్కడ 2 లో కదా! సో, 2 లో. ఓకే. కూల్. నౌ ఇక్కడ ఎమోజి చేంజ్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. సో, యాహ్! ఇక్కడి దాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం గెలిసామో ఇక్కడ మనం ఏం చేయాలంటే యూ వాన్ అని ప్రింట్ చేయాలి. అండ్ లెట్ మీ చేంజ్ దిస్ ఎమోజి ఆల్సో. ఓకే. కూల్. సో, ఇప్పుడు నేను 3 మెసేజెస్‌ని చూపిస్తాను. ఇప్పుడు హిడెన్ డిజిట్ ఎంత? 18. దీనికన్నా గ్రేటర్ ఎంటర్ చేస్తాను. 19 అనేది చూస్తే నాకు 2 హై అనేది వచ్చింది. లెస్సర్ ఎంటర్ చేస్తాను చూడండి. 2 లో అని వచ్చింది. ఎప్పుడైతే కరెక్ట్‌గా ఎంటర్ చేస్తానో చూడండి. యూ వాన్ అనేది వచ్చింది. ఓకే. కూల్. సో, అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ మెసేజ్ అయితే అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా? వెబ్ పేజ్‌లో మెసేజ్ అయితే అప్డేట్ చేస్తున్నాను. బట్ గేమ్ స్కోర్‌ని అప్డేట్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే బ్యాక్ లెట్స్ సే ఫంక్షనాలిటీలో మైనస్ మైనస్ చేస్తున్నాను. బట్ వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయట్లేదు. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ గేమ్ స్కోర్‌ని కూడా తెచ్చుకొని, ఈ ఎలిమెంట్‌ని కూడా తెచ్చుకొని ఐ హావ్ టు మోడిఫై ద కంటెంట్ హియర్. ఓకే. అది ఎలా అంటే మనం ఆఫ్టర్ రిడ్యూసింగ్ ద గేమ్ స్కోర్ వి హావ్ టు అప్డేట్ ఇట్. ఓకే. డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ గేమ్ స్కోర్ టెక్స్ట్ కంటెంట్. నేనేంటంటే ఈ కంటెంట్‌ని కాపీ చేసుకుంటాను. ఓకే. కూల్. సో, ఇది ఇక్కడ పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడేంటంటే నేను ఈ గేమ్ స్కోర్‌ని యాడ్ చేయాలి గదా! అంటే గేమ్ స్కోర్‌ని కూడా ప్రింట్ చేయాలి కాబట్టి నేను అంటే లెట్స్ సే కన్కాటినేషన్ అంటాము. ఈ ప్రాసెస్‌ని నేను స్ట్రింగ్స్ కాన్సెప్ట్ చెప్పాను. ఈ ప్యాటర్న్ మీరు చూడకపోతే వెళ్లి చూడండి. ఓకే. కూల్. సో, లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. సో, ఇనీషియల్‌గా 10 ఉండేది. నేనేంటి దీనికన్నా ఎక్కువ నంబర్ ఎంటర్ చేస్తాను 9 అని. చూసారా? గేమ్ స్కోర్ అనేది -1 అయింది. సో, సేమ్ లాజిక్ నేను ఏంటి ఇక్కడ కూడా ఎప్పుడైతే లెట్స్ సే ఆహ్, గెస్ నంబర్ అనేది లెస్ థాన్ హిడెన్ డిజిట్ అయితే కూడా అక్కడ కూడా అప్డేట్ చేస్తున్నాను. అప్పుడు కూడా లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. 10 అని ఇస్తున్నాను. ఇట్ వాస్ సేయింగ్ టూ హై, టూ లో. అండ్ ఎప్పుడైతే నేను 11 కన్నా గ్రేటర్ నంబర్ ఇస్తున్నానో టూ హై అండ్ గేమ్ స్కోర్ కూడా డిక్రీజ్ అయితే అవుతుంది. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేంటంటే సేమ్ రాంగ్ గెస్ చేస్తాను చూడండి. గేమ్ స్కోర్ అనేది తగ్గుతుంది. గేమ్ స్కోర్ తగ్గింది. 3 అగైన్ 2 అగైన్ 1 0 -1 లోకెళ్తుంది. చూసారా? -1 లోకెళ్తుంది. మనకి -1 లోకెళ్ళకూడదు. ఎప్పుడైతే మనకి 0 లోకొచ్చేస్తామో ఓకే. లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 2 అని ఇచ్చాను. సో, 2లో అని వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో, అలా అలా క్లిక్ చేస్తున్నాను చూడండి. రిజల్ట్ ఏమొచ్చిద్దో. ఇలా నేను 0 వచ్చేదాకా రాంగ్ గెస్ చేశాను. అండ్ అగైన్ ఎప్పుడైతే క్లిక్ చేయంగాల్నే నాకు ఆహ్, యాహ్! సో, ఎప్పుడైతే నేను మైనస్ ఏంటంటే 0 కన్నా తక్కువకెళ్తే నేను యూ లాస్ట్ అనేది ప్రింట్ చేయాలి. ఇక్కడ నేను డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌లో అప్డేట్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు లెట్ మీ రైట్ ఇట్ హియర్ లాజిక్. ఓకే. ఎప్పుడైతే గేమ్ స్కోర్ అనేది లెస్ థాన్
0 అవుతదో అప్పుడు నేను మెసేజ్ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను. యూ లాస్ట్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా? అది ఎలా? ఇప్పుడు మనం రెడ్యూస్ చేస్తున్నాం గదా! వాల్యూని. అది ఎలాంటి కంపారిజన్ చేయకోకుండా రెడ్యూస్ చేస్తున్నాము. అంటే మనకేంటి 0 దగ్గరికి రాగాలనే ఆగిపోవాలి రెడ్యూస్ అనేది. ఓకేనా? 0 దగ్గరికి రాగాలనే రెడ్యూస్ అనేది ఆగిపోవాలి. జస్ట్ ఎ మినిట్. సో, మనకేంటి 0 దగ్గరికి రాగాలనే రెడ్యూస్ అనేది ఆగిపోవాలని కదా! ఇఫ్ గేమ్ స్కోర్ ఈస్ లెస్ థాన్ 0 అయితేనే మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సారీ, లెట్ మీ కట్ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ నేనేం చేశానంటే, మన గేమ్ స్కోర్ అనేది లెస్ థాన్ 0 అయితేనే సారీ గ్రేటర్ థాన్ 0. ఓకేనా? గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడు రన్ అవ్వాలి. ఓకే. సో, లెట్ మీ షో యూ. ఇప్పుడు నేనేంటంటే గేమ్ స్కోర్ ఉంది కదా! ఓకే. సో, ఇనీషియల్‌గా గేమ్ స్కోర్ ఎంత? 10 కదా! సో, 10 ఈస్ గ్రేటర్ థాన్ 0. ఓకే. అప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది పర్లేదు. అగైన్ రాంగ్ గెస్ చేశాను. -1 అయింది. 9 ఈస్ గ్రేటర్ థాన్ 0 అండ్ దెన్ స్కో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. లెట్స్ సే 6 ఈస్ గ్రేటర్ థాన్ 0 ఆఫ్‌కోర్స్. సో, ఇలా ఎగ్జిక్యూట్ అవుతది. అలా నేనేం చేశానంటే ఫైనల్‌కొచ్చేసాను. అగైన్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. 1 ఈస్ గ్రేటర్ థాన్ 0 కాబట్టి. అండ్ ఇప్పుడు మళ్ళీ రాంగ్ గెస్ చేశాను. 0 ఈస్ గ్రేటర్ థాన్ 0నా? కాదు. అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? 0కొచ్చేసాం మనం. అప్పుడు 0కి ఎప్పుడైతే వచ్చేసామో మనం యూ లాస్ట్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే మనం 0కొచ్చేసామో అప్పుడు యూ లాస్ట్ అనేది ప్రింట్ చేయాలి. అది ఎక్కడ ప్రింట్ చేస్తానంటే ఎల్స్ బ్లాక్‌లో ఓకేనా? ఎల్స్ బ్లాక్‌లో ఈ మెసేజ్‌ని నేను కాపీ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్ట్ మెసేజ్ టెక్స్ట్ కంటెంట్‌ని ఇక్కడ నేనేం చేస్తానంటే యూ లాస్ట్ అనేది ప్రింట్ చేయాలి. అండ్ ఇక్కడ లెట్ మీ యాడ్ ద ఎమోజి ఆల్సో. ఓకే. సో, ఇలా అయితే చేస్తాం. లెట్ మీ షో యూ హియర్. సో, ఇది మనం డెవలప్ చేసేది. నేనేం చేస్తున్నానంటే తక్కువ నంబర్ ఇస్తున్నాను 1 అని. సో, యాహ్! అగైన్ చెకింగ్. చూసారా ఇక్కడ గేమ్ స్కోర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే గేమ్ స్కోర్ 0కొచ్చిందో ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. అండ్ ఓకే. సో, ఓకే. ఎందుకు మనకి అలా వస్తుందంటే, ఎందుకు మనం ఇక్కడ కోడ్ రాసినా గాని మనకి స్టిల్ ఇట్ వాస్ గోయింగ్ బిహైండ్ అంటే -1కి -2లోకి ఎళ్తుందంటే, ఇక్కడ ఓన్లీ మనం గెస్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్‌కి మాత్రమే రాసాము. బట్ మనకేంటి 2లో ఉంది కాబట్టి సో, అది అప్‌డేట్ కావట్లేదు. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఇప్పుడు నేను 9 కన్నా గ్రేటర్ నంబర్ యాడ్ చేస్తాను. వై? బికాస్ ఇక్కడ మనం ఏదైతే లాజిక్ రాసామో ఇప్పుడు గెస్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ హిడెన్ డిజిట్ వరకే దానికి రాసాము ఇక్కడ. ఓకే. లెట్ మీ చెక్ ఇట్. సో, యాహ్! చెకింగ్. సో, లెట్ మీ క్లిక్ ఇట్ అగైన్. 3 గేమ్ స్కోర్ అనేది 2 గేమ్ స్కోర్ అనేది 1 గేమ్ స్కోర్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు నాకు యూ లాస్ట్ అనేది ప్రింట్ అవుతది. చూసారా? ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. లెట్ మీ షో యూ అగైన్. 14 ఎంటర్ చేస్తున్నాను. సో, డిక్రీజ్ అవుతుంది. సో, యాహ్! ఇప్పుడు 1 వచ్చింది. ఎప్పుడైతే 0కొస్తానో నేను అప్పుడు నాకు యూ లాస్ట్ అనేది ప్రింట్ చేయాలి కదా! ఇప్పుడు చూడండి 0కొచ్చాను. ఇట్ వాస్ షోయింగ్ ఈవెన్ టూ హై అండ్ 0 అయితే స్కోర్ చూపిస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నాకు యూ లాస్ట్ అనేది ప్రింట్ ప్రింట్ చేస్తది. వై? బికాస్ ఇక్కడ మనం గెస్ గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడే ఈ కోడ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకేనా? నౌ ఇక్కడ మనం ఏం చేయాలంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు 0 అని పెట్టామనుకోండి. అప్పుడేంటి గేమ్ స్కోర్ అనేది ఎప్పుడైతే 0 అవుతదో అప్పుడు కూడా మనకి ఈ కోడ్ అనేది లెట్స్ సే యూ లాస్ట్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. లెట్ మీ షో యూ. సో, ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేస్తున్నాను. టూ హై చెక్. ఓకే. 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 ఇప్పుడు నేను ఎప్పుడైతే మళ్ళీ రాంగ్ గెస్ చేస్తానో 0కొచ్చింది గేమ్ స్కోరు. సో, యాహ్! జస్ట్ ఎ మినిట్. ఫెటోల్ గేమ్ స్కోర్ ఇస్ 11 లాక్స్. వెయిట్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే ఆహ్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితదో అప్పుడు వరకు మాత్రం నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను.
ఓకే. 0 వచ్చినప్పుడు నేను ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకోవట్లేదు. గేమ్ స్కోర్ అనేది 1 ఆర్ గ్రేటర్ థాన్ 1 అయితే అప్పుడు ఈ కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. లేదా 0 వచ్చినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సారీ ఫర్ ద కన్‌ఫ్యూజన్. ఎక్కడ కన్‌ఫ్యూజన్ అవ్వకండి. సో, 3 ఉంది. ఇప్పుడు నేను 3 కన్నా గ్రేటర్ నంబర్ 4 ఇస్తున్నాను. చెక్, చెక్, చెక్. అగైన్, 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 అగైన్. సో, ఎప్పుడైతే నేను మళ్ళీ రాంగ్ గెస్ చేశానో ఓకే. సో, యూ లాస్ట్ అనేది ప్రింట్ అయింది. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. వై ఐ డోంట్ నో వై ఇట్ వాస్ అప్డేటింగ్ దట్. యాహ్! లెట్ మీ సారీ గ్రేటర్ నంబర్ ఇవ్వాలి కదా! 5 అని ఇస్తున్నాను. చెక్. సో, ఎప్పుడైతే మళ్ళీ రాంగ్ గెస్ చేస్తానో నాకు ఎప్పుడు గేమ్ స్కోర్ 0 అన్నప్పుడు నాకు యూ లాస్ట్ రావాలి. సో, దట్ వాట్స్ ఐ యామ్ ట్రైయింగ్ హియర్. యాహ్! సో, ఇక్కడ మనం ఏంటంటే ఈక్వల్స్ టు 1 తీసేయాలి. ఓన్లీ గ్రేటర్ 1 అనే పెట్టాలి. ఓకే. సో, నేనిప్పుడు 19 ఇస్తున్నాను. చెక్, చెక్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. కంగారు పడమాకండి. యాహ్! ఓకే. సో, లెట్ మీ కీప్ ఇట్ 0. లెట్ మీ రైట్ ఇట్ హియర్ గ్రేటర్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి లాజిక్. ఓకేనా. ఫస్ట్ కోడ్ రాసాను. ఓకే. కూల్. సో, యాహ్! ఓకే. వి కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. లెట్ మీ రన్ ఇట్ అగైన్. 0కి ఎప్పుడైతే వస్తదో మనకి ఏంటంటే ఆహ్, 2 యూ లాస్ట్ అని ప్రింట్ అవ్వాలి. లెట్స్ సే ఐ కెన్ గివ్ హియర్ 1 ఓన్లీ. ఇందాకిచ్చాము బట్ రాలేదు. లెట్ మీ చెక్ ఇట్ అగైన్. సో, యాహ్! గేమ్స్ చూసారా? ఇక్కడ మనకి ఆహ్, ఎప్పుడైతే 1 తర్వాత రాంగ్ గెస్ చేసామో, అప్పుడు మనకేంటంటే యూ లాస్ట్ అనేది ప్రింట్ అవుతది. బట్ స్కోర్ అనేది డిక్రీజ్ అవ్వట్లేదు 0కి. సో, ఇక్కడ మనం ఏంటంటే స్కోర్ అనేది డిక్రీజ్ చేద్దాం. ఓకేనా. గేమ్ స్కోర్ మైనస్, మైనస్ అనేది చేయాలి కదా ఇక్కడ. సో, గేమ్ స్కోర్ మైనస్, మైనస్ చేశాను. ఓకే. కూల్. లెట్ మీ షో యూ అగైన్ దిస్ రిజల్ట్. చెక్. సో, యాహ్! ఓకే. ఓకే. సో, ఎప్పుడైతే ఇప్పుడు రాంగ్ గెస్ చేస్తానో నాకు యూ లాస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. దెన్ యాహ్! ఈ గేమ్ స్కోర్ అనేది అప్‌డేట్ అవ్వట్లేదు సరిగ్గా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే నేను ఎప్పుడైతే డిక్రీజ్ చేస్తున్నానో, డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎలా అయితే అప్డేట్ చేస్తున్నామో డామ్‌లో అంటే వెబ్ పేజ్‌లో అలా ఇక్కడ అప్డేట్ చేయట్లేదు. సో, దట్స్ వై ఇట్ వాస్ షోయింగ్ నాట్ షోయింగ్. సో, ఇప్పుడు చూడండి నేను 19 అనేది పెడతాను. ఓకే. 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 సో, యాహ్! లాజిక్ అనేది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో, ఓకే. ఇంకొక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాజిక్ అనేది ఏం రాసానో. మన గేమ్ స్కోర్ ఎప్పుడైతే గ్రేటర్ థాన్ 1 అవుతదో, అప్పుడు వరకు ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ బ్లాక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఎప్పుడైతే మనం గేమ్ స్కోర్ అనేది 0కి వచ్చేసిద్దో, అప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. యాహ్! జస్ట్ ఎ మినిట్ లెట్ మీ కరెక్ట్ ఇట్ అగైన్. సో, నేను తప్పు చెప్పాను. ఎప్పుడైతే మన గేమ్ స్కోర్ అనేది గ్రేటర్ థాన్ 1 అంటే 2 వరకు అవుతదో, అంటే గేమ్ స్కోర్ అనేది ఆహ్, 2, 3, 4, 5 అలా అవుతదో అప్పుడు వరకు ఇక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుద్ది. మన గేమ్ స్కోర్ ఎప్పుడైతే 1 అవుతదో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సేమ్ ఫంక్షనాలిటీ. ఓకేనా? సేమ్ ఫంక్షనాలిటీ మనం ఎప్పుడైతే మనం గెస్ చేసిన నంబర్ లెస్ థాన్ వితిన్ డిజిట్ అయిద్దో అక్కడ కూడా సేమ్ ఫంక్షనాలిటీ ఇస్తాము.
ఓకేనా? లెట్ మీ రిమూవ్ దిస్ టూ హై అండ్ టూ లో కోడ్ అండ్ ఇక్కడ కూడా జస్ట్ ఎ మినిట్. సో, అండ్ లెట్ మీ రిమూవ్ దిస్ కోడ్ ఆల్సో. ఓకే. అండ్ ఇక్కడ మెసేజ్ ఏంటిది మనం ఎప్పుడైతే తక్కువ నంబర్ ఎంటర్ చేసామో మనం 2లో కదా! 2లో అండ్ లెట్ మీ చేంజ్ ద ఎమోజి హియర్. ఓకే. సో, లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. సో, ఇప్పుడు నేను తక్కువ నంబర్ ఎంటర్ చేస్తాను. సో, రైమ్ 2లో అని ప్రింట్ అవుతుంది. గేమ్ స్కోర్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే ఎక్కువ నంబర్ ఎంటర్ చేస్తానో 2 హై ప్రింట్ అవుతుంది. అండ్ గేమ్ స్కోర్ కూడా డిక్రీజ్ అయితే అవుతుంది. ఎప్పుడైతే నేను ఎగ్జాక్ట్‌గా లెట్స్ సే ఎగ్జాక్ట్‌గా గెస్ చేస్తానో నాకు యూ1 అని ప్రింట్ అవుతుంది. అండ్ గేమ్ స్కోర్ అనేవి రెడ్యూస్ అవ్వట్లేదు. ఓకే. సో, ఐ హోప్ మీకు ఇక్కడి దాకా ఫంక్షనాలిటీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే స్టైలింగ్ అనేది చేద్దాము. ఓకేనా? స్టైలింగ్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను కరెక్ట్‌గా గెస్ చేస్తాను ఇక్కడ చూడండి. సో, ఎప్పుడైతే నేను కరెక్ట్‌గా గెస్ చేశానో నాకు ఏంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మారింది. చూసారా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మారింది. అది స్టైలింగ్ అనమాట. ఓకే. ఆ స్టైలింగ్ ఎలా చేస్తామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఇక్కడైతే ఇప్పటిదాకా నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఎక్కడైతే అర్థం కాలేదో మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీమేక్ ద వీడియో. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.